మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండ జిల్లా మేలదుప్పలపల్లిలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో జేసీపీ ఆపరేటర్ వెంకటేష్ మరణించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. అంటే వెంకటేష్ వాళ్ళ బ్రదర్ కూడా మనతోటే ఉన్నాడు. పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అండి. జేసీపీ డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకటేష్ అంటే పని అయిపోయి ఇంటికి వస్తున్న టైంలో జరిగింది ఈ యాక్సిడెంట్. ఆ! ఇంటికి వస్తుంటే జేసీబీ నల్గొండలో పెట్టేసి ఇంటికి వస్తుంటే మార్గం మధ్యలో ఇక టర్నింగ్ కాడనే బాగా అక్కడ టర్నింగ్ ఉంటది. ఓకే. టర్నింగ్ కాడనే ఇక అది మలుపు తిప్పలేక అంత పెద్ద చాలా పెద్ద టర్నింగ్ ఉంటది ఆడ. మలుపు తిప్పలేక ఇక క్రాస్ అయ్యి కథం కింద పడ్డాడు. అంటే హెల్మెట్ లేదా మరి? హెల్మెట్ లేదండి. హెల్మెట్ పెట్టుకోకనే ఇదంతా అయింది. ఇక నుంచి ఎవరైనా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా హెల్మెట్ ఇంటి నుంచి వస్తప్పుడు హెల్మెట్ జాగ్రత్తగా ధరించి అందరు చెప్తున్నా దండం పెట్టి అందరూ హెల్మెట్ ధరించాలి. వెంకటేష్ వాళ్ళ అమ్మ కూడా మనతోటే ఉన్నది. ఒకసారి అమ్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏడవకు కొద్దిగా. అంటే వెంకటేష్ ఎట్లా ఉండేటోడు నీతోటి? ఎట్లా ఉండేటోడు? నా కొడుకు మంచిగా ఉండేది నాతోని. ఓ కొడుకా, అంటే ఎంత కాలంగా పని చేస్తున్నాడు ఇప్పుడు జేసీబీ డ్రైవర్ గా? అలా నాయన చచ్చిపోయి 13 ఏళ్ళు అవుతుంది. 14 గంటల సంది పని చేస్తుండు. గంతే ఉండు నా కొడుకు. అయ్యాల నుంచి ఆ పనికే పోయిండు నా కొడుక. 10 లక్షలు అప్పు అయింది అలా నాయనకు. నా కొడుక ఆ పని పోతే నా కొడుక అప్పులు తీరుతాయి. నా కొడుక ఇంట్లో వెళ్తది. నా కొడుక బాధపడకు కానీ అప్పటి ఏం చేస్తుండు. జరిగింది నిమ్మలంగా చెప్పు. అసలు ఎట్లా ఉండేటోడు? అప్పటి అటు చేసుకుంటూ వచ్చిండయ్య నా కొడుకు. అందరం చూసుకుంటాయ్య మమ్మల్ని. ఆ పని పోయిన కాంచి అందరం చూసుకుంటూ వచ్చిండు నా కొడుకు. ఈయన ఇరగబడ్డాడు దసరా ముందు. నా కొడుకే చూసిండు. ఆయన పిల్లలు చిన్న పిల్లలు. నా కొడుకే చూసిండు. మేమందరం ముద్రం అయినామా. అంటే చివరిగా నీతోటి ఎప్పుడు మాట్లాడిండమ్మా? ఇప్పుడు వెంకటేష్ నీతోటి ఎప్పుడు మాట్లాడిండు? ఆఖరి మాట నీతోటి ఎప్పుడు మాట్లాడిండు? ఇప్పుడు 8:30 అయ్యింది. ఏం చెప్పిండు? ఏం చెప్పలే. వస్తున్నా ఎడున్నావు అయ్యా అంటే వస్తున్నా అమ్మా అన్నాడు. అంతే ఇక చేసి వాడు పెట్టి వస్తున్నా వెంబడి వస్తున్నా అన్నాడు. ఇక మేము ఎప్పుడు ఆయన వచ్చేది కదా వస్తాడని ఇక ఉన్నాం. ఇక ఓకే. ఇంట్లోనే ఉన్నాం. ఓకే. ఇక రాడా అని అప్పుడు ఫోన్ కొడుతున్నాం. ఇక అంటే నైట్ ఇంటికి రాలే. అంటే రాలే. అక్కడ యాక్సిడెంట్ అయిన దగ్గరే ఉన్నాడు. అక్కడనే ఉండి ఏడ ఉండు ఇక ఆ. ఏడ ఉండు ఇక. అంటే తెల్లారి పోయి చూసిన తర్వాత దొరికిందా? ఆ ఓకే. తెల్లారు గట్ల పాలపోతురు 5 గంటలకి వాళ్ళు చూసిరు. ఇక ఓకే. వాళ్ళు చూసి మీకు చెప్పిరా? మేము తెల్లందాకా నిద్ర పోవట్లేము. వాళ్ళు ఆడుకొచ్చిరు వీళ్ళు పోయి ఏడ కానరాలే. ఇక అక్కడ ఎక్కడ ఎత్తికినా కనపడలే. కానరాలే. అంత ఎత్తుకులాడిరు కానరాలే. తెల్లారినాక 5 గంటల పాలు చూసి ఫోన్ చేస్తే ఇక పోయినాం. ఇక దుప్పలపల్లిలో జంజిరాల వెంకటేష్ అనే వ్యక్తి 26 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. తను అంటే కొంతకాలంగా జేసీపీ ఆపరేటర్ గా పనిచేస్తూ తను ఆ జేసీపీ ఆపరేటర్ గా పనిచేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం టైంలో 7 నుంచి 8 గంటల మధ్యలో ఇంటికి వస్తున్న మార్గం మధ్యలోనే తను బల్సర్ బైక్ మీద రావడం జరుగుతా ఉన్నది. తనకు హెల్మెట్ లేదు. వస్తున్న టైంలోనే అంటే నల్గొండ నుంచి దుప్పలపల్లికి ఆ మార్గం మధ్యలో అంటే బాగా మూల మలుపులు ఉంటాయని చెప్పేసి తన బ్రదర్ అన్నయ్య కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఆ మూల మలుపుల కాడ అంటే స్కిడ్ అయి పడిపోయిందా, అసలు ఏం జరిగింది ఏందనేది పూర్తిగా వాళ్ళకు కూడా తెలియదు. నైట్ ఫోన్ చేసి వస్తానని చెప్పి ఇంటికి రాకపోవడంతో నైట్ తెల్లవారులు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడ ఉన్నాడు ఏందని వెతకడం కూడా ప్రారంభించారు. అయినప్పుడు కూడా తెల్లవారులు వెతికినా దొరకలేదు. తెల్లారి గట్ల అంటే దుప్పలపల్లి గ్రామం నుంచి చాలా మంది అంటే పాలు అమ్ముకుని బతకడానికి వెళ్ళినటువంటి పాల కార్మికులు అక్కడికి వెళ్తున్న నల్గొండకి వెళ్తున్న టైంలో అంటే ఉదయం తెల్లారి గట్ల 5 గంటల రాత్రి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ ని కానీ అక్కడ ఉన్న వ్యక్తిని కానీ గుర్తుపట్టి పలాని వెంకటేష్, జంజిరాల వెంకటేష్ మన ఊరు అబ్బాయి అని చెప్పేసి గుర్తుపట్టి ఇక్కడ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం వెంటనే ఈ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వెంకటేష్ దగ్గరికి వెళ్ళే వరకే ఆ యాక్సిడెంట్ అయ్యి తలకు బాగా
బలంగా దెబ్బ తగలడంతో చెట్టుకు గుద్దుకుని చెట్టు 2 చెట్ల మధ్యన ఉన్నటువంటి వెంకటేష్ స్పాట్ లోనే చనిపోయాడని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ కుటుంబం కూడా అంటే వాళ్ళ నాన్నగారు అంటే తను చిన్నగా ఉన్నప్పుడే ఆ నాన్నగారు కూడా చనిపోవడం జరిగినది. ఆ కుటుంబాన్ని పోషణ మొత్తం కూడా జంజీరాల వెంకటేశే పూర్తిగా అంటే జేసీపీ ఆపరేటర్ చేసుకుంటూ కుటుంబాన్ని కూడా నడిపే టైం తనంది. అట్లాంటి టైంలో తీరా తను చూసుకోవాల్సిన టైంలో ఆ తల్లిని కాపాడుకొని చూసుకోవాల్సిన ఈ టైంలో కూడా తను లేకపోవడం నిజంగా కూడా ఆ గ్రామంలో కావచ్చు తన కుటుంబంలో కానీ విషాచాలు అలుముకుని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ అంజీతో మీ శంకర్, మేలదుప్పలపల్లి.